గ్రూప్ 2 సిలబస్లో మనకి 4వ చాప్టర్ ఏంటంటే సంక్షేమ యంత్రాంగం, వెల్ఫేర్ మెకానిజం. ఈ సంక్షేమ యంత్రాంగం అన్న చాప్టర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మొదలు చూద్దాం. అభ్యర్థి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రూప్ 2 సిలబస్లో ఒక చాప్టర్తో ఒక చాప్టర్ సంబంధం ఉన్నటువంటి అంశాలు ఉన్నాయండి. అంటే మనకి గ్రూప్ 2లో 5 చాప్టర్లు ఉంటే 5 చాప్టర్లలో 1వ చాప్టరు మరియు 4వ చాప్టరు ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నవి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంక్షేమ యంత్రాంగం ఎన్నో చాప్టర్ ఇక్కడ అంటే ఇక్కడ 4వ చాప్టర్ అండి. కాబట్టి 1వ చాప్టర్ విన్న వాళ్ళకి, 1వ చాప్టర్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి 4వ చాప్టర్ చాలా సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ చాలా విషయాలు 1వ చాప్టర్లో మాట్లాడుకున్న అంశాలు ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి. అంటే 1వ చాప్టరు 4వ చాప్టరు ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నవి. అదేవిధంగా 2వ చాప్టరు మరియు 5వ చాప్టరు ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నవి. 3వ చాప్టర్ ఒక ఇండివిజువల్ చాప్టర్ అని గమనించాలి. అభ్యర్థులు చదువుకునే క్రమంలో కూడా 1, 4, 2, 5 ఇలా కలిపి చదువుకొని 3వ చాప్టర్ని విడిగా చదువుకున్నట్టయితే చాలా ఎక్కువ టైం సేవ్ అవుతుంది. దాంతోపాటు విషయాలు కూడా సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది గమనించి ఈ చాప్టర్ని అర్థం చేసుకోవాలి. ఈ సంక్షేమ యంత్రాంగం అనే చాప్టర్లో మొత్తం ఇవ్వబడ్డ సిలబస్ని మనం 3 రకాలుగా డివైడ్ చేయాలి. అంటే సంక్షేమ యంత్రాంగంలో ఏమని సిలబస్ ఇవ్వడం జరిగింది అంటే వివిధ వర్గాల సంక్షేమం గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం, నెక్స్ట్ వివిధ కమిషన్లు అంటే జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కమిషన్లు. ఇది మనకున్న సిలబస్. ఈ సిలబస్ని మనం ఎలా చదవాలి, దీంట్లో ఏమున్నాయో కూడా మొదలు తెలుసుకోవాలి. ఒక అభ్యర్థి కొన్ని చాప్టర్లు చదువుకునేటప్పుడు అసలు ఆ చాప్టర్లో ఏముందో తెలుసుకుని ముందుకెళ్ళడం వల్ల చాలా క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ మనం వివిధ వర్గాల సంక్షేమం అన్నాం. ఈ వివిధ వర్గాల సంక్షేమం ఏముంటుందో చూద్దాం. వివిధ వర్గాల సంక్షేమం గురించి కొంచెం టెక్నికల్గా అభ్యర్థి చదువుకున్నట్టయితే భారత రాజ్యాంగంలో సమాజంలో ఉన్నటువంటి భిన్న వర్గాల సంక్షేమం కోసం ఏ అంశాలు పొందుపరచబడ్డాయో తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ మనం దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే అందరి సంక్షేమం. అసలు సంక్షేమం అంటే ఏంటో మొదలు తెలుసుకుందాం. సంక్షేమం అంటే వెల్ఫేర్ అండి. ఒక వ్యక్తికి మేలు కలిగించేది, లాభం కలిగించేది అయినా సంక్షేమం. దేశంలో ఉండే పౌరులందరికీ బెనిఫిట్ కలిగించడం కోసం రాజ్యాంగంలో ఏ నిబంధనలు ఉన్నాయో చెప్పేది అందరి సంక్షేమం. ఈ అందరి సంక్షేమానికి సంబంధించి రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి ఒకసారి చూడాలి మనం. అసలు భారత రాజ్యాంగంలో సంక్షేమం ఎక్కడ ఉంది అంటే రాజ్యాంగంలో అన్ని చోట్లను సంక్షేమం ఉంటుంది, కానీ స్పెసిఫిక్గా ఏ నిబంధనల్లో ఉంది ఏంటి అనేది మనం ఇక్కడ చదువుకుంటాం. అందరికి కామన్గా వర్తించే సంక్షేమం మొదలు చూస్తాం. కామన్గా వర్తించే సంక్షేమం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి స్త్రీయా, పురుషుడా, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా ఇలాంటి వాటితో సంబంధం లేకుండా అందరికీ వర్తించాలి. ఒక విషయం మాట్లాడుకున్నప్పుడు అది అందరికీ వర్తించాలి. అలా వర్తించే అంశాలు ఏవి అని చూసేది అందరి సంక్షేమం. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనం అందరి సంక్షేమం తెలుసుకున్న తర్వాత అంటే ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారి సంక్షేమం గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత జనరల్గా మాట్లాడేటప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళని కలిపి చదువుకుంటాం. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఎస్సీ ఎస్టీ అని చెప్తాం. అలా కాకుండా కేవలం ఎస్సీ సంక్షేమం కోసం ఏమైనా ఉన్నాయా నిబంధనలు? కేవలం ఎస్సీ సంక్షేమం కోసం ఉంటే వాటి గురించి, అదేవిధంగా కేవలం ఎస్టీ, నెక్స్ట్ బీసీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, మహిళా సంక్షేమం అంటే ఈ వర్గాల వారి కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డ నిబంధనలు ఏవి? ఇది అందరి సంక్షేమంలో మనం చదువుకునే అంశం. దీని తర్వాత ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం అన్నాం. ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం అన్నప్పుడు ఎస్సీ ఎస్టీల ఆకృత్యాల నిరోధక చట్టం గురించి మనకు ప్రవేశికలో కొంత చర్చిస్తాం. ఆర్టికల్ 17 గురించి మాట్లాడుకున్నప్పుడు కొంత చర్చిస్తామండి. ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఎలాబొరేట్గా చర్చిస్తాం. ఇది రెండవ అంశం సంక్షేమ యంత్రాంగంలో. ఇక సంక్షేమ యంత్రాంగంలో చెప్పబడ్డటువంటి మూడో అంశం ఏంటంటే
వివిధ కమిషన్లు అంటే జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కమిషన్లన్నీ గురించి. ఈ కమిషన్లు ఏమున్నాయి అంటే ఎన్సిఎస్సి జాతీయ ఎస్సీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, అదేవిధంగా ఎన్సిఎస్టి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాతీయ ఎస్టీ కమిషన్, ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జాతీయ వెనుకబడ్డ తరగతుల కమిషన్, అదేవిధంగా ఎన్సిఎం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ జాతీయ మైనారిటీ కమిషన్, ఎన్సిడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జాతీయ మహిళా కమిషన్. ఇవన్నీ కూడా ఈ 5 రకాల కమిషన్లు ఒకే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటి గురించి చర్చిస్తాం. ప్లస్ వీటి తర్వాత మనము ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి కూడా తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయిలో ఏమన్నా కమిషన్లు ఉన్నాయా, ఉంటే ఏంటి, అది ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం అండి. సంక్షేమ యంత్రాంగాన్ని 3 భాగాలుగా చేశాం. ఫస్ట్ అందరి సంక్షేమం, వివిధ వర్గాల సంక్షేమం ఒక భాగంగా చర్చించాం. రెండవ భాగంలో ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం, మూడవ భాగంలో మనకి ఈ కమిషన్లు. ఫస్ట్ మనం అందరి సంక్షేమం అన్నాం. అందరి సంక్షేమం అంటే ఒక వ్యక్తి స్త్రీయా పురుషుడా, ఎస్సీనా ఎస్టీనా బీసీయా మైనారిటీ అనే దాంతో సంబంధం లేకుండా అందరికీ మేలు కూర్చే విషయాలు ఎక్కడున్నాయి భారత రాజ్యాంగంలో అంటే ఇక్కడ మనం అందరి సంక్షేమానికి సంబంధించిన విషయాలు ఎక్కడున్నాయంటే ప్రవేశిక నుంచే ఉన్నాయండి. ప్రవేశిక నుంచి మొదలుకొని అనేక చోట్ల ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయడమే ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం. అంటే ఈ చాప్టర్ ఏమీ లేదు, ఫస్ట్ చాప్టర్లో ఉన్న విషయాలే యాజ్ ఇట్ ఇస్గా చాలా విషయాలు రిపీట్ అవుతాయని గమనించాలి. ప్రవేశిక ఎలా ప్రారంభమవుతోంది అంటే భారత ప్రజలమైన మేము అని ప్రారంభమవుతుంది. ఒకసారి మనం ప్రవేశికను గమనించినట్టయితే ప్రవేశిక మనకి భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా స్థాపించాలని, ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోనూ భావ ప్రకటనలోనూ నమ్మకంలోనూ విశ్వాసంలోనూ ఆరాధనలోనూ స్వేచ్ఛను హోదా మరియు అవకాశాల్లో సమానత్వాన్ని కల్పించి వ్యక్తి గౌరవాన్ని కాపాడి ఈ రాజ్యాంగాన్ని మా రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26వ తేదీన రూపొందించి చట్టబద్ధం చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాం అని ముగుస్తుంది. ఈ ప్రవేశికలో మనం మాట్లాడుకున్న అంశాల్లో ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అన్నాం. ప్రతి పౌరుడికి అంటే ఆ వ్యక్తి స్త్రీయా పురుషుడా మహిళనా ఇతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం చేస్తామన్నాం. ఇది ఎవరి సంక్షేమం? అందరికీ న్యాయం అనడం ఎవరికి సంబంధించింది అంటే పౌరులందరికీ సంబంధించింది. ప్రతి పౌరుడికి సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయాన్ని అంటే ఇది అందరి సంక్షేమంలో భాగమండి. అదేవిధంగా ప్రతి పౌరుడికి కూడా మనం ఏమని చెప్పాం, హోదా మరియు అవకాశాల్లో సమాన అవకాశాలని కల్పిస్తాం. ప్రతి పౌరుడికి అంటే దేశంలో ఉండే వాళ్ళందరికీ హోదా మరియు అవకాశాల్లో సమానత్వాన్ని కల్పిస్తామంటే ఇది అందరి సంక్షేమం. అంటే ప్రవేశికలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరి సంక్షేమమే. హోదా మరియు అవకాశాల్లో సమానత్వం కల్పించడం అనేది అందరికీ మేలు చేసే చర్యే. అదేవిధంగా మనము ఇక్కడ ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే కామన్గా ఉండేటువంటివి చూస్తున్నాం మనం. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అవేమో రాజ్యాంగ లక్షణాల కింద రాజ్యాంగంలో మనకి ప్రవేశికకు సంబంధించిన భిన్న పదాలు అవుతాయి. కానీ ఇక్కడ సామాజిక న్యాయం కావచ్చు, హోదా మరియు అవకాశాల్లో సమానత్వం కల్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా అందరి సంక్షేమం పరిధిలోకి వస్తాయి. అంటే ప్రవేశికలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, హోదా మరియు అవకాశాల్లో సమానత్వం, ఇది అందరి సంక్షేమం. అలా కాకుండా నెక్స్ట్ మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని కూడా చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరి సంక్షేమానికి సంబంధించి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ప్రాథమిక హక్కుల్లో అందరి సంక్షేమానికి సంబంధించిన నిబంధనలు ఏమున్నాయి అంటే ప్రాథమిక హక్కుల్లో మొదట మనం ఆర్టికల్ 14లో మనం గమనించినట్టయితే ఆర్టికల్ 14 ఏమని చెప్తోంది, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే. అందరూ అన్నప్పుడు ఎవరో ఒక వర్గమా, ఎస్సీయో ఎస్టీయో బీసీయో మైనార్టీయో కాదు. కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నటువంటి ఆర్టికల్ 14 ఎవరి గురించి చెప్తోంది అంటే దేశంలో పౌరులందరికీ సంక్షేమాన్ని కలిగించాలని చెప్తోంది. ఇక్కడ ఆర్టికల్ 14 మనం గమనించినట్టయితే ఆర్టికల్ 14లో మనకేమనుంది అంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడం జరిగింది. కానీ మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 14లో చట్టం ముందు సమానత్వం, చట్టాల ద్వారా సమాన రక్షణ అనే 2 అంశాలు ఉన్నాయి. ఈ చట్టం ముందు సమానత్వం అనే భావనను మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే చట్టం ముందు సమానత్వం అనే భావనని మనం బ్రిటిష్ నుంచి తీసుకోవడం జరిగింది. చట్టాల ద్వారా సమాన రక్షణ అనే భావన మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇది అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. ఈ చట్టం ముందు సమానత్వం, చట్టాల ద్వారా సమాన రక్షణ ఇవి కూడా అందరి సంక్షేమానికి సంబంధించినటువంటివి. కాబట్టి
ఆర్టికల్ 14లో చట్టం ముందు సమానత్వం, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నది అందరి సంక్షేమానికి సంబంధించిన నిబంధన. ఆర్టికల్ 14 తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అందరి సంక్షేమానికి సంబంధించి ప్రాథమిక హక్కుల్లో నెక్స్ట్ నిబంధన ఏది అంటే 15(1) 15(1) లేదా 15 అని కూడా చెప్పచ్చు. 15లో మనకేమన్నాం? 15లో వివక్షల నిషేధం అన్నాం. దాంట్లో స్పెసిఫిక్గా 15(1) ఏం చెప్తుంది? 15(1) అనే నిబంధన ఏం చెప్తుంది అంటే రాజ్యం పౌరుల మధ్య వివక్షలు చూపకూడదు. రాజ్యం పౌరుల మధ్య కుల, మత, జాతి, దాంతోపాటు జన్మస్థాన ఇలాంటి వివక్షలు చూపకూడదని చెప్తున్నాం. అంటే కుల, మత, జాతి, జన్మస్థాన, లింగపరమైన వివక్షలు చూపకూడదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలండి. 15(1)లో కుల, మత, జాతి, జన్మస్థాన, లింగపరమైన వివక్షలు చూపకూడదు. ఇది 15(1). ఎవరు చూపకూడదు అంటున్నాం ఇక్కడ వివక్షలు? రాజ్యం చూపకూడదు. రాజ్యం అంటే ఎవరు? పాలిటీ సబ్జెక్ట్లో రాజ్యం అంటే దేశం లేదా ప్రభుత్వం అని అర్థం. ప్రభుత్వం ఎవరి మధ్య వివక్షలు చూపకూడదని అర్థం. మరి రాజ్యం పౌరుల మధ్య కుల, మత, జాతి, జన్మస్థాన, లింగపరమైన వివక్షలు చూపకూడదు అని చెప్తున్నదంటే ఇది అందరి సంక్షేమానికి సంబంధించిందని గమనించాలి. అదేవిధంగా మనకి 15(2) ఏం చెప్తోంది అంటే రాజ్యం మాత్రమే కాదు, పౌరులు కూడా ఇతర పౌరుల పట్ల ఈ 5 రకాల వివక్షలు చూపకూడదు అని చెప్తుందండి. అంటే ప్రభుత్వం వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదు, అలాగని మనం కూడా ఇతర వ్యక్తుల పట్ల ఈ వివక్షలు చూపకూడదు, పౌరులు కూడా ఇతర వ్యక్తుల పట్ల ఈ వివక్షలు చూపకూడదు అని చెప్తున్న నిబంధన 15(2). అంటే 15(1), 15(2) అందరి సంక్షేమానికి సంబంధించింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుల, మత, జాతి, జన్మస్థాన, లింగ అనే పదాలు వాడాం. ఇంకా వాటికి మనం ఇంకేమన్నా జోడించి ప్రాంత, వర్గ, వర్ణ ఇట్లా చెప్పుకుంటూ పోకూడదు. ఎందుకంటే అక్కడ 5 రకాల వివక్షల గురించే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 5 రకాల వివక్షలు రాజ్యం పౌరుల మధ్య చూపకూడదు, అదేవిధంగా పౌరులు ఇతర పౌరుల పట్ల ఈ వివక్షలన్నీ చూపకూడదని మనం గమనించాలి. అదేవిధంగా అందరి సంక్షేమానికి సంబంధించి మనకి ఇంకా ఏమున్నాయి నిబంధనలు ప్రాథమిక హక్కుల్లో అంటే ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 ఏం చెప్తోంది? ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ అని చెప్తోంది. ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన అని చెప్పే దాంట్లో 16 నిబంధన ఎవరికి? రాజ్యం పౌరుల మధ్య వివక్ష చూపకూడదని చెప్తోంది. అదేవిధంగా 16(1) ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో రాజ్యం ఈ ప్రాంత, దాంతోపాటు కుల, మత, ప్రాంత ఇలాంటి వివక్షలు ఏవి చూపకూడదని చెప్తుంది. మళ్ళీ అంటే 16(1) అందరి సంక్షేమానికి సంబంధించినటువంటి నిబంధనలు అవుతాయి. అంటే ఈ నిబంధనలు ఏదో ఒక వర్గానికి సంబంధించి కాదండి, అందరి సంక్షేమానికి సంబంధించిన నిబంధనలు. మళ్ళీ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించినట్టయితే 15వ ఆర్టికల్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ప్రాథమిక హక్కులు మాట్లాడుకున్నప్పుడు 15(2) వరకే మాట్లాడుకోలేదు. 15(3), 15(4), 15(5) అని కూడా మాట్లాడుకున్నాం. మరి 15(3) ఇక్కడ ఎందుకు రాయలేదు అంటే 15(3) ఎవరికి సంబంధించింది అది అంటే మహిళల రక్షణకు సంబంధించింది అన్నప్పుడు మనం ఏం చేయాలి? అది మహిళా సంక్షేమంలో రాసుకుంటాం 15(3)ని తీసుకెళ్ళి. 15(4) ఎవరికి సంబంధించింది? ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించింది కాబట్టి అది ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమంలో రాస్తాం. అలా మనం డిఫరెన్షియేట్ చేస్తున్నామండి. కాబట్టి ఇక్కడ మనం 15, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 15(1), 15(2), 16, 16(1) ఇవన్నీ కూడా అందరి సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలుగా మనం చెప్తాం. మరి 17, 18, 19, 20, 21, 22, 23 ఇవి చెప్తామా అంటే ఇవి చెప్పం. ఎందుకంటే ఇవి ఇక్కడ అందరి సంక్షేమంలోకి రావు కాబట్టి ఇవి ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి వీలేదండి. సో యాక్చువల్గా అయితే మౌలిక భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్టికల్ 17 కూడా మనం అందరి సంక్షేమంలో చెప్పవచ్చు. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళను మిగతా వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూడకూడదని చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం అందరి సంక్షేమంలో చెప్పకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా అంటే ఇక్కడ కామన్గా తీసుకున్నట్టయితే ఈ 14, 15, 16 అందరి సంక్షేమంలోకి వస్తుందని మనం గమనించాలి. ఆ తర్వాత అందరి సంక్షేమంలో భాగంగా మనం చెప్పేటువంటి నిబంధనలు ఏమున్నాయంటే ఆర్టికల్ 29, 30 ఇది ఒక్కసారి జాగ్రత్త అండి. ఆర్టికల్ 29, 30 గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొంత కాంట్రవర్సీ అయ్యడానికి అవకాశం ఉంది అభ్యర్థులకి. ఆర్టికల్ 29, 30 అనేది అంశాలు ప్రాథమిక హక్కుల్లో చర్చించినప్పుడు ఆర్టికల్ 29, 30 మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళ రక్షణ కోసం భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డ నిబంధనలు ఆర్టికల్ 29, 30 అన్నాం.
ఎప్పుడైతే ఆర్టికల్ 29(30)ని మనం మైనారిటీ వర్గాల రక్షణకు సంబంధించిన నిబంధనలు అని అన్నామో అవి మనం ఎవరి సంక్షేమంలో చర్చించాలి? మైనారిటీ వర్గాల వాళ్ళ సంక్షేమంలో చర్చించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? అందరి సంక్షేమంలో చర్చిస్తున్నాం. అసలు ఈ మైనారిటీ వర్గాలు అంటే ఏంటో చూద్దాం మళ్ళీ ఒకసారి. మైనారిటీలు అంటే ఎవరు అన్న అనుమానం రావచ్చు. ఫస్ట్ చాప్టర్లో విన్నప్పటికీ కూడా అక్కడికి ఇక్కడికి టైం ఉంది కాబట్టి కొంత డిఫరెన్స్ ఉంది కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంది. మైనారిటీలు అంటే ఎవరు అన్నది భారత రాజ్యాంగంలో నిర్వచనం ఇవ్వలేదు. కానీ భిన్న సందర్భాల్లో న్యాయస్థానాలు వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం భారతదేశంలో మైనారిటీలు 2 రకాలు. ఒకటేమో మతపరమైన మైనారిటీలు, రెండవది భాషాపరమైన మైనారిటీలు. ఇక్కడ మైనారిటీలు మనం 2 రకాలుగా డివైడ్ చేసాం. మతపరమైన మైనారిటీలు, భాషాపరమైన మైనారిటీలు. మతపరమైన మైనారిటీలు అంటే ఎవరు అంటే, మతపరమైన మైనారిటీలు అంటే ఎవరు మతపరంగా మైనారిటీలు ఉన్నారంటే ఏం చెప్తారు అంటే, ఇక్కడ ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, జ్యూస్ ఏవేవో చెప్తారు. కానీ ఇక్కడ ఒకటే ఒక మాటలో మనం తేల్చేయచ్చండి, మైనారిటీలకు సంబంధించి ఎవరు మతపరమైన మైనారిటీలు ఇండియాలో అంటే ఒక్కటే ఒక మాట, హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు మతపరమైన మైనారిటీలు. ఎందుకంటే వీళ్ళు మెజారిటీ కాబట్టి హిందువులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు మతపరమైన మైనారిటీలు అని మనం గమనించాలి. అదేవిధంగా భాషాపరమైన మైనారిటీలు అంటే ఎవరు? భాషాపరమైన మైనారిటీలను గుర్తించడానికి ప్రాతిపదిక ఏది అంటే రాష్ట్రం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కళ్ళు భాషాపరమైన మైనారిటీలు అయి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎవరు భాషాపరమైన మైనారిటీలు అయి ఉంటారు అంటే తెలుగు మాతృభాషగా కలిగిన వారు మినహా మిగతా వారందరూ కూడా ఇక్కడ భాషాపరంగా మైనారిటీలు అవుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు మాతృభాషగా కలిగిన వారు మినహా మిగతా వారందరూ భాషాపరమైన మైనారిటీలు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ మెజారిటీలు అవుతారా కాదా అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ మెజారిటీ ఎవరండి? ఇక్కడ ఎవరి మదర్ టంగ్ అయితే తెలుగు అయి ఉంటుందో, వాడి మాతృభాష తెలుగు అయి ఉంటుందో వాడు మాత్రమే ఇక్కడ మెజారిటీ, మిగతా వాళ్ళందరూ భాషాపరంగా మైనారిటీలు అవుతారు. ఈ విషయం ఎందుకు ఇక్కడ ప్రస్తావించాను నేను అంటే, సంక్షేమ యంత్రాంగంలో అందరి సంక్షేమం గురించి తెలియజేస్తూ నేను 29(30) అనేది అందరి సంక్షేమంలో రాశాను. ఇక్కడ ప్రాథమిక హక్కులు చెప్పినప్పుడేమో మీకు ఇది మైనారిటీ వర్గాల రక్షణకు సంబంధించి రాజ్యాంగంలో పొందుపరచబడ్డ నిబంధన అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అందరి సంక్షేమం ఎలా అయింది అంటే ఆర్టికల్ 29 ఏం చెప్తోంది అంటే, విద్యా సంస్థల్లో కులం, మతం, జాతి వీటి ఆధారంగా ఎవరి ప్రవేశాన్ని నివారించకూడదని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 29. మరి ఇది మైనారిటీలకు సంబంధించింది కదా అంటే ప్రతి మెజారిటీ మరో సందర్భంలో మైనారిటీ అవుతాడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు వాళ్ళం ఉన్నాం, మనం తమిళనాడుకి వెళ్ళాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా కర్ణాటకకి వెళ్ళాం, అక్కడ మనం మైనారిటీలు అవుతామా కాదా? అవుతాం. అంటే ప్రతి మెజారిటీ వాడు ఇంకో సందర్భంలో మైనారిటీ అవుతాడు కదా ఏదో ఒక రకంగా. అలాంటప్పుడు ఇది అందరి సంక్షేమానికి సంబంధించింది అవుతుంది. అంటే ఆ సందర్భంలో వాళ్ళ సంక్షేమం కోసం అవుతుంది. కాబట్టి ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? 29 ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 29(1), 29(2) అని కూడా చెప్పొచ్చు. 29(1), 29(2) ఏం చెప్తుంది అంటే, వీటిలో మనం గమనించినట్టయితే ఏ వ్యక్తికి కూడా కులం, మతం, జాతి, భాష ఆధారంగా విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని నివారించకూడదు. అదేవిధంగా ప్రతి వ్యక్తి తన భాషను, లిపిని, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నాడని చెప్తున్నది 29. 30 ఏం చెప్తుంది అంటే మైనారిటీ వర్గాల వాళ్ళు విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుంది. ఒక చోట మెజారిటీ అయిన వాళ్ళు మరో చోట మైనారిటీ అవుతారు కాబట్టి ఇది అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు మైనారిటీలు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం ఇక్కడ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి, కానీ 29 మాత్రం మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అంటే మనకి మైనారిటీ వర్గాల రక్షణ అని ప్రాథమిక హక్కులు అనుకుంటున్నాం, ఇక్కడ మాత్రం అందరి సంక్షేమంలో భాగంగా చెప్తున్నాం. ఒక్కొక్క వర్గానికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి సంక్షేమం ఉందో తెలుసుకుందాం. దీంట్లో భాగంగా మొదట మనం ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల సంక్షేమం, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల సంక్షేమం అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు లాభం చేకూర్చడం కోసం, వాళ్ళకి మేలు చేకూర్చడం కోసం రాజ్యాంగంలో ఏ నిబంధనలు ఉన్నాయి అన్న విషయం ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమంలో భాగంగా మనం తెలుసుకుంటాం. దాదాపుగా 99% సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాలు 2 వర్గాలని కలిపి మనం చదువుకుంటాం. ఇది తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం కేవలం ఎస్సీ వర్గం కోసం, కేవలం ఎస్టీ వర్గం కోసం ఏమున్నాయో కూడా తెలుసుకుందాం. సో ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమంలో భాగంగా వీళ్ళకి మేలు చేకూర్చడం కోసం ఉన్న నిబంధనలు మనం కనుక గమనించినట్టయితే మొదట మనం 15(4)
ఆర్టికల్ 15(4) అనే నిబంధనలో ఏమని చెప్పడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి విద్యా సంస్థల్లో, ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించడం సమానత్వానికి విరుద్ధం కాదు అని చెప్పడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇలాంటి ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే 15(4). అదేవిధంగా 16(4) అనే నిబంధన ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. అంటే 16(4) అనే నిబంధన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్ని కల్పించడం విషయంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి మనం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. దీంట్లోనే ఇంకా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే 16(4)తో పాటు 16(4)(a) అనే నిబంధన కూడా ఉంది. ఈ 16(4)(a) ఏం చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కల్పించవచ్చు అని తెలియజేస్తుంది. జాగ్రత్త అండి. 16(4) అనే నిబంధన ఏమో ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి, 16(4)(a) ఏంటి ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించవచ్చు అని తెలియజేస్తున్న నిబంధన 16(4)(a). అదేవిధంగా 16(4)(b) అనే నిబంధన ఏం తెలియజేస్తుంది అంటే బ్యాక్లాగ్ ఖాళీల విషయంలో 50% నిబంధన పాటించాల్సిన అవసరం లేదు అని చెప్తోంది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం కొన్ని ఉద్యోగాలు కేటాయించడం జరిగింది అనుకుందాం. అలా కేటాయించిన ఉద్యోగాలు ఒక 100 అనుకుంటే 100 మంది ఆ ఉద్యోగాలని పొందడానికి అర్హులైన వ్యక్తులు లభించినట్టయితే ఏదైనా సందర్భంలో అప్పుడు దాంట్లో ఒక 30 పోస్టులు 40 పోస్టులు మిగిలినట్టయితే ఆ పోస్టుల కోసం ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్లో కేవలం ఈ ఉద్యోగాల కోసం ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు అని ప్రభుత్వం నిర్దేశించవచ్చు. ఎందుకు ఇలా మరి అలా నిర్దేశించడానికి సంబంధించి ఒక నిబంధన ఎందుకు పెట్టాం 16(4)(b) అని అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిజర్వేషన్లు ఓవరాల్గా మొత్తం మీద 50% మించకూడదు. రిజర్వేషన్లు మొత్తం మీద 50% మించకూడదు అని సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చి ఉంది. అలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఒక 30 పోస్టులు మిగిలి ఉంటే ఈ 30 పోస్టులకి కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, వాళ్ళు మాత్రమే అర్హులు అని కనుక ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే అది న్యాయస్థానం తీర్పుకి విరుద్ధం అవుతుంది. ఎందుకంటే 100% ఒకే వర్గానికి, ఒకే సామాజిక వర్గానికి నిర్దేశించినట్టు అవుతుంది. మళ్ళీ అది సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం కాకూడదు కాబట్టి ఏం చేశారంటే 16(4)(b) అనే అంశాన్ని పొందుపరిచి దాంట్లో ఏమని చెప్పారు అంటే బ్యాక్లాగ్ ఖాళీల విషయంలో 50% నిబంధన పాటించాల్సిన అవసరం లేదు. అంటే సుప్రీంకోర్టు తీర్పుకి ఇది వ్యతిరేకం కాదు, ఇది ప్రత్యేక సందర్భం, ఇది మినహాయింపు అని చెప్పడం జరిగింది. సో ఇది 16(4)(b). అదేవిధంగా ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ఏం చెప్తోంది అంటే అంటరానితనం నిషేధం, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ లేదా అస్పృశ్యత నిషేధం అని చెప్తున్నాం. అంటే అంటరానితనం నిషేధంలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళని మిగతా వాళ్ళు ఎవరు అంటరాని వాళ్ళుగా చూడకూడదు. అసలు మౌలిక రాజ్యాంగం ఉద్దేశం అయితే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళనే కాదండి, ఎవరిని అంటరాని వాళ్ళుగా చూడకూడదని చెప్పడం జరుగుతుంది. సో ఆర్టికల్ 17లో మనం అర్థం చేసుకోవాల్సినవి అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళను మిగతా వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూడకూడదని తెలియజేస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న నిబంధనలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కోసమే కదా. అదేవిధంగా ఆర్టికల్ 17 తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ఏవైనా నిబంధనలు ఉన్నాయా అనే విషయం గమనించినట్టయితే దీంట్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ఈ విధంగా ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అంటే లోక్సభలోనూ అదేవిధంగా రాష్ట్రాల విధానసభల్లోనూ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే లోక్సభ, రాష్ట్ర విధానసభల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాము అంటే ఏంటది? ఆ వర్గానికి సంక్షేమానికి సంబంధించిన విషయమే అని మనం గమనించాలండి. అదేవిధంగా దీంట్లో భాగంగా ఇవన్నీ గమనించిన తర్వాత కేవలం ఎస్సీ సంక్షేమం ఏంటి, కేవలం ఎస్టీ సంక్షేమం ఏంటి అనేది కూడా చూడాలి. సో దానికన్నా ముందు ఇంకొక చిన్న నిబంధన కూడా ఇక్కడ తెలుసుకోవాలి. కామన్గా ఉండేటువంటి వాటిలో ఆర్టికల్ 335 ఏం చెప్తోంది అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ఏవైనా ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టయితే అది సమానత్వానికి విరుద్ధం కాదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమంలో భాగంగా మనం చెప్పవచ్చు. ఇది ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఉమ్మడి సంక్షేమం. ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి
ఇద్దరికీ కలిపి రాజ్యాంగంలో సంక్షేమానికి సంబంధించి ఏం నిబంధనలను గమనించిన తర్వాత ఇప్పుడు కేవలం ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ప్రత్యేక సదుపాయాలు కూడా మనం గమనించాలి. కేవలం ఎస్సీ అంటే ఎస్సీ వర్గాలకు మాత్రమే ఏమన్నా సంక్షేమానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయా అది మనం గమనించాలండి. దీంట్లో భాగంగా మనకి ఆర్టికల్ 338 ఏం చెప్తోంది అంటే రాష్ట్రపతి ఎస్సీ వర్గాల ప్రయోజనాల్ని కాపాడడం కోసం ఒక జాతీయ ఎస్సీ కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు అని తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ రాజ్యాంగంలో తెలియజేయడం జరిగింది. అంటే రాష్ట్రపతి ఒక జాతీయ ఎస్సీ కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఆర్టికల్ 338. అదేవిధంగా ఆర్టికల్ 341 ఏం చెప్తోంది అంటే ఏదైనా ఒక సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి అంటే అలా చేర్చే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అని చెప్తున్న నిబంధన 341. అంటే సమాజంలో భిన్న వర్గాల వాళ్ళు మనం గమనిస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చండి అని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటారు. అలా ఎవరైనా సరే సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం వాళ్ళు తమని ఎస్సీలో చేర్చండి అని అలా కోరినప్పుడు ఆ వర్గం వాళ్ళను ఎస్సీ జాబితాలో చేర్చాలా వద్దా అన్న విషయంలో ఎవరు నిర్ణయం తీసుకుంటారంటే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటాడు. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందు సంబంధిత రాష్ట్రంలో ఎవరైతే ఆ డిమాండ్ చేస్తూ ఉన్నారో హేతుబద్ధంగా ఉందా లేదా, అంటే నిజంగా వీళ్ళని ఎస్సీ జాబితాలో చేర్చాల్సినటువంటి సామాజిక స్థాయి వీళ్ళకు ఉందా, నిజంగా వెనకబడి ఉన్నారా లేదా, ఈ విషయాన్ని పరిశీలించడం కోసం ఏం చేస్తాడంటే రాష్ట్రపతి గవర్నర్కి ఒక ఆదేశం ఇస్తాడు. ఏమని అంటే వాళ్ళు పలానా వాళ్ళు ఎస్సీలో చేర్చాలని కోరుతున్నారు, ఈ సమంజసమా కాదా పరిశీలించండి అని చెప్పేసి గవర్నర్ ఆ విషయాన్ని పరిశీలించి రాష్ట్రపతికి ఒక నివేదిక ఇస్తే గవర్నర్ నివేదిక ఆధారంగా ఒక వర్గాన్ని ఎస్సీ వర్గంగా ప్రకటించాలా వద్దా అనే నిర్ణయం రాష్ట్రపతి తీసుకుంటాడు. అలా తీసుకోవడానికి సంబంధించిన నిబంధన ఏది అంటే ఆర్టికల్ 341. అదేవిధంగా ఎవరైనా ఒక సామాజిక వర్గం మేము బాగా ఫార్వర్డ్ అయిపోయినాం మమ్మల్ని ఎస్సీలోంచి తీసేయండి అంటే కూడా తీసేయచ్చు, కానీ అలా ఎవరు కోరు కదా. సో ఈ ఆర్టికల్ 341 ఏం చెప్తోందంటే ఒక వర్గాన్ని ఎస్సీ వర్గంలో చేర్చాలా వద్దా అని నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అని తెలియజేయడం. వన్స్ ఒకసారి ఒక వర్గాన్ని ఎస్సీ వర్గంలో చేర్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ వర్గం నుంచి తప్పించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని గమనించాలి. పార్లమెంట్ కావాలనుకుంటే తొలగించవచ్చు. అలా ఎస్సీ వర్గంలోనే అనేక రకాల ఉపకులాలు ఉన్నాయి. భారతదేశంలో ఈరోజు ఎస్సీ కమ్యూనిటీలో దాదాపు 1200 ఉపకులాలు ఉన్నాయని గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ సప్లైని ఆమోదించిన నాటికే ఎస్సీలోనే మనకి దాదాపు 60 ఉపకులాలు ఉన్నాయని గమనించవచ్చు. ఇదండి సో కేవలం ఎస్సీకి సంబంధించినటువంటి సంక్షేమం. ఇప్పుడు కేవలం ఎస్సీ తర్వాత కేవలం ఎస్టీ సంక్షేమానికి సంబంధించినటువంటి నిబంధనలు మనం గమనించాలి. కేవలం ఎస్టీ వర్గం సంక్షేమం కోసం రాజ్యాంగంలో ఏ నిబంధనలు ఉన్నాయి లేదా ఏ అంశాలు ఉన్నాయని మనం గమనించినట్టయితే ఆర్టికల్ 19(1)(d) అదేవిధంగా ఆర్టికల్ 19(1)(e) అనేటువంటి నిబంధనల మీద ఉన్నటువంటి పరిమితులు ఎస్టీ సంక్షేమానికి సంబంధించి మనం గమనించవచ్చు. అసలు ఆర్టికల్ 19(1)(d) 19(1)(e) ఏం చెప్తున్నాయి, వీటి మీద పరిమితులు ఏంటి అంటే ప్రాథమిక హక్కులు అనే టాపిక్ మనం గమనించినప్పుడు ఆర్టికల్ 19(1)(d)లో సంచార స్వేచ్ఛ, ఆర్టికల్ 19(1)(e)లో శాశ్వత నివాస ఏర్పాటు అనే అంశాలు రెండు గమనించాం. ఇక్కడ ఎస్టీ ట్రైబల్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఉండే చోట మైదాన ప్రాంతాల ప్రజలకి అంటే సాధారణ జనజీవనంలో ఉన్న ప్రజలకి సంచార స్వేచ్ఛ విషయంలో కానివ్వండి శాశ్వత నివాస ఏర్పాటు విషయంలో కానీ పరిమితులు ఉంటాయి. అంటే ట్రైబల్స్ ఉండే ప్రాంతాల్లో మామూలు జనజీవనంలో ఉన్నటువంటి ప్రజలు సంచరించడం కానివ్వండి లేదా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం విషయంలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ మామూలు సాధారణ ప్రజలు ఎస్సీ ఎస్టీ ప్రజల ప్రాంతంలో సంచరించి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టయితే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అంటే వాళ్ళని ఏదో ఒక రకంగా మోసం చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కొన్ని పరిమితులు విధించడం జరిగింది. అదేవిధంగా మనం అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు పత్రికల్లో కూడా గమనిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మీరు కూడా గమనించి ఉంటారు. కొన్ని ట్రైబల్ ఏరియాస్లో మైదాన ప్రాంతాల ప్రజలు సంచరించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఎయిడ్స్ వ్యాపించిందని కూడా చదివాం. సో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎస్టీ వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ నివసించే ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల ప్రజల యొక్క సంచార స్వేచ్ఛ శాశ్వత నివాస ఏర్పాటు మీద రాజ్యం పరిమితులు విధించవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 19(1)(d) 19(1)(e) మీద కొన్ని పరిమితులు విధించడం జరిగింది. ఈ పరిమితులు కూడా ఎవరి సంక్షేమం కోసమని భావించవచ్చు మనం అంటే కేవలం ఎస్టీ వర్గం సంక్షేమం కోసమని భావించవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 338(a) ఆర్టికల్ 338(a) ప్రకారం ఎస్టీ వర్గం యొక్క ప్రజల స్థితిగతుల్ని పరిశీలించడం కోసం రాష్ట్రపతి ఒక కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు అని 338(a) తెలియజేస్తుంది. అంటే 338(a) ప్రకారం కావాలనుకుంటే రాష్ట్రపతి ఎస్టీ కమిషన్ అంటే జాతీయ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేయొచ్చు అని తెలియజేస్తున్న నిబంధన 338(a). అదేవిధంగా
ఆర్టికల్ 342. ఆర్టికల్ 342 ఏం చెప్తోంది? ఏదైనా ఒక సామాజిక వర్గాన్ని ఎస్టీ వర్గంగా ప్రకటించాలి అంటే రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి ఎస్టీ వర్గంగా ప్రకటించడానికి అవకాశం ఉంది అని తెలియజేస్తున్న నిబంధన 342. ఎస్సీ వర్గం మాదిరిగానే ఎస్టీ వర్గం కూడా. అక్కడ 341 అని చెప్తాం, ఇక్కడ 342 అని మారుస్తున్నాం అంతే. అంటే ఎవరైనా తమల్ని ఎస్టీలో చేర్చండి అని డిమాండ్ చేసినప్పుడు ఆ డిమాండ్ని రాష్ట్రపతి పరిశీలిస్తాడు, గవర్నర్కి తెలియజేసి గవర్నర్ సూచనల మేరకు గవర్నర్ లేఖ ఆధారంగా ఒక సామాజిక వర్గాన్ని ఎస్టీగా ప్రకటించాలా వద్దా అనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారని తెలియజేస్తున్న నిబంధన 342. ఒక వర్గాన్ని ఎస్టీ వర్గంలో చేర్చిన తర్వాత ఆ జాబితా నుంచి ఆ వర్గాన్ని తొలగించాలి అంటే అది పార్లమెంటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, మరి ఇంకే విధంగానూ సాధ్యం కాదని గమనించాలి. అదేవిధంగా ఎస్టీ సంక్షేమం కోసమే మనం ఆర్టికల్ 164 అనే నిబంధన కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో, స్పెసిఫిక్గా ఏ రాష్ట్రాల్లో అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని నియమించవచ్చు. ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని నియమించాలని చెప్పడం జరిగింది. అంటే మామూలుగా ఇతర రాష్ట్రాల్లో కూడా గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నారు, కాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని తప్పనిసరిగా నియమించాలని మిగతా రాష్ట్రాల్లో రూల్ ఏం లేదు. అంటే ముఖ్యమంత్రి అభిష్టం మేరకు ఒక సందర్భంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నియమించకుండా కూడా ఉండవచ్చు, అది ఆయన ఇష్టం. కానీ ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒక ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలి అని ఆర్టికల్ 164లో తెలియజేయడం జరిగింది. అలా తెలియజేయడం జరిగిందంటే ఇది ఎవరి సంక్షేమం? ఎస్టీ వర్గం సంక్షేమం కోసమని మనం గమనించాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఆర్టికల్ 164 ప్రకారం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ని అపాయింట్ చేసిన తర్వాత అతనికి కావాలనుకుంటే ఆ సందర్భాన్ని బట్టి ఎస్సీ, బీసీ వ్యవహారాలు కూడా అప్పగించవచ్చు. బేసికల్గా అతను ఒక ట్రైబల్ మినిస్టర్ అయి ఉంటాడు, కానీ అతనికి ఎస్సీ, బీసీ సంక్షేమానికి సంబంధించిన అంశాలు కూడా అతనికి అప్పగించవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 164లో చెప్పడం జరిగింది. ఇవి మనకి కేవలం ఎస్టీ వర్గానికి సంబంధించిన నిబంధనలు. మనం అందరి సంక్షేమం చూసాం, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ వర్గం సంక్షేమం, కేవలం ఎస్సీ, కేవలం ఎస్టీ సంక్షేమం కూడా గమనించడం జరిగింది. నెక్స్ట్ కేవలం బీసీ సంక్షేమానికి సంబంధించి ఏమన్నా నిబంధనలు ఉన్నాయా? వాస్తవంగా బీసీ సంక్షేమానికి సంబంధించి రాజ్యాంగంలో పెద్దగా ఎక్కువ నిబంధనలు ఉండవండి. ఎందుకంటే ఓబీసీలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఎవరిని బీసీలుగా నిర్ణయించాలి అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం సెంట్రల్ యూనివర్సిటీస్, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో మీరు గమనించినప్పటికీ కూడా అక్కడ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది తప్ప బీసీ రిజర్వేషన్ అనేది సపరేట్గా ఉండదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బీసీలకు సంబంధించిన నిబంధనలు తక్కువగా ఉంటాయి. ఎవరు బీసీలు అనే విషయం ఎవరు నిర్ణయిస్తారు అంటే సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయినా మనకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి నిబంధనలు ఒకసారి మనం పరిశీలిద్దాం. బీసీ సంక్షేమానికి సంబంధించి మనం గమనించినట్టయితే 15(5) అనే నిబంధన ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కుల్లో 15(5) ఏం చెప్తుందంటే బీసీ వర్గం వాళ్ళకి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించవచ్చు. అంటే బీసీలకి విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కేటాయించవచ్చు. ఓబీసీలకి ఏం చెప్తున్న నిబంధన అనేది 15(5). ఇంకా మనకి ఎక్కడా కూడా ఇలాంటి నిబంధనలు స్పష్టంగా కనపడవు. ఇంకా మనం ఇక్కడ తెలియజేయాలనుకుంటే ఆర్టికల్ 164ని ఇక్కడ కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది. ఆర్టికల్ 164 ఎస్టీ సంక్షేమంలో చెప్పాం కదా, మళ్ళీ అది బీసీ సంక్షేమంలోకి ఎలా వస్తుందని. 164ని ఎస్టీ సంక్షేమంలో చెప్పినప్పుడు ఏమనుకున్నాం? ఒక ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ని మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నియమించాలని చెప్పాను తప్ప అతనికి ఖచ్చితంగా అతను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఒక ట్రైబల్ వెల్ఫేర్ అఫైర్స్ మాత్రమే చూస్తాడని అనుకోలేదు. కావాలనుకుంటే అతనికి ఏం చెప్పాం? ఎస్సీ, బీసీ సంక్షేమాన్ని కూడా అప్పగించవచ్చు అనుకున్నాం. కాబట్టి బీసీ సంక్షేమం కావాలనుకుంటే ఆర్టికల్ 164 ప్రకారం అప్పగించవచ్చు. కాబట్టి ఈ 164ని మనం బీసీ సంక్షేమంలో కూడా చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆర్టికల్ 340. ఆర్టికల్ 340లో ఏం చెప్పడం జరుగుతోంది అంటే రాష్ట్రపతి బీసీ వర్గం సంక్షేమం కోసం ఒక జాతీయ బీసీ కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు అని తెలియజేయడం జరిగింది. అంటే ఇవి ఒక వర్గం కోసం ప్రత్యేకంగా నిర్దేశించబడ్డటువంటి నిబంధనలు. అయితే ఈ బీసీ సంక్షేమానికి సంబంధించి ఎగ్జామినేషన్లో, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో బీసీ కమిషన్ మీద మనకి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడే పరిశీలించాలండి. సో బీసీ సంక్షేమానికి సంబంధించి అప్పగించవచ్చు,
బాధ్యతలు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రపతి వాళ్ళకి బాధ్యతలు అప్పగించవచ్చని తెలియజేయడం జరిగింది. సో ఈ బీసీ కమిషన్ గురించి కూడా మనం ఇక్కడ కొంత పరిచయం చేసుకోవాలి. అదేవిధంగా ఈ బీసీ కమిషన్కి సంబంధించిన సమాచారాన్ని మనం కమిషన్లు అనే చోట కూడా చదువుకుంటాం కాబట్టి అక్కడ మనం అన్ని కమిషన్ల గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో ఇక్కడ జస్ట్ ఒక ఐడియా కోసం జాతీయ బీసీ కమిషన్ని ఎన్సీబీసీని ఏర్పాటు చేయొచ్చు అనే విషయం తెలుసుకుందాం. ఇది కేవలం బీసీ సంక్షేమం. ఎస్సీ, ఎస్టీ, బీసీ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది మైనారిటీ వర్గాల సంక్షేమానికి సంబంధించిన నిబంధనలు. మైనారిటీ సంక్షేమానికి సంబంధించి నిబంధనలు మనం గమనించే ముందు అసలు ఎవరు మైనారిటీలు, ఇది ప్రాథమిక హక్కుల్లో ఒక సందర్భంలో మనం మాట్లాడుకుంటాం. మైనారిటీలు అంటే ఎవరు అనే దానికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఏ నిబంధనలో కూడా ఒక డెఫినేషన్ అంటూ ఏమీ లేదండి. కానీ భిన్న సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్ని మనం గమనిస్తే మైనారిటీల్ని భారతదేశంలో 2 రకాల మైనారిటీలు అని చెప్పొచ్చు. ఒకటి ఎవరు అంటే మతపరమైన మైనారిటీలు, రెండవది భాషాపరమైన మైనారిటీలు. జనరల్గా మైనారిటీలు అనే పదాన్ని మనం అల్పసంఖ్యాక వర్గాలు అని వాడేస్తాం. మతపరమైన మైనారిటీలు అంటే ఎవరు భారతదేశంలో అంటే ఎలా చెప్తారు అంటే ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, క్యాథలిక్స్, జ్యూస్, ప్రొటెస్టెంట్స్ ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. కానీ దీన్ని మనం మొత్తం ఒకే ఒక మాటలో చెప్పేయచ్చు. భారతదేశంలో మతపరమైన మైనారిటీలు అంటే ఎవరు అంటే హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు. ఒకే ఒక మాట. మైనారిటీలు అంటే ఎవరు భారతదేశంలో, మతపరమైన మైనారిటీలు అంటే ఎవరు అంటే హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు మతపరమైన మైనారిటీలు. అదేవిధంగా భాషాపరమైన మైనారిటీలను కూడా అనుకున్నాం. మైనారిటీల్లో మతపరమైన మైనారిటీలు మాత్రమే కాదు, భాషాపరమైన మైనారిటీలు కూడా ఉన్నారనుకున్నాం. ఈ భాషాపరమైన మైనారిటీలు అంటే ఎవరు అంటే భాషాపరమైన మైనారిటీలను గుర్తించడానికి ప్రాతిపదిక రాష్ట్రం. ఒక రాష్ట్రంలో ఒకళ్ళు భాషాపరమైన మైనారిటీలు అయినప్పుడు మరొక రాష్ట్రంలో మరొకళ్ళు భాషాపరమైన మైనారిటీలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు రాష్ట్రాలను తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భాషాపరమైన మైనారిటీలుగా ఎవరున్నారు అంటే తెలుగు మాతృభాషగా కలిగిన వారు మినహా మిగతా వారందరూ ఇక్కడ భాషాపరమైన మైనారిటీలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు మాట్లాడే ప్రతి వాళ్ళు మెజారిటీ అవుతారా అంటే కారు. తెలుగు మాట్లాడే ప్రతి వాళ్ళు ఇక్కడ మెజారిటీ కారండి. వాళ్ళ మదర్ టంగ్ తెలుగు అయి ఉండాలి. తెలుగు మాతృభాషగా కలిగిన వారు మినహా మిగతా వారందరూ ఇక్కడ భాషాపరమైన మైనారిటీ. అంటే ఒక ముస్లిం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అద్భుతంగా తెలుగు మాట్లాడవచ్చు, మెజారిటీ అనడానికి ఇక్కడ లేదు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మైనారిటీలు 2 రకాలు. మతపరమైన మైనారిటీలు అంటే హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు. రెండవది భాషాపరమైన మైనారిటీలు. భాషాపరమైన మైనారిటీలను గుర్తించడానికి ప్రాతిపదిక రాష్ట్రం. మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకున్నట్టయితే ఇక్కడ తెలుగు మాతృభాషగా కలిగిన వారు మినహా మిగతా వారందరూ భాషాపరమైనటువంటి మైనారిటీలు అని అనుకున్నాం. అదేవిధంగా ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని మనం గమనించినప్పుడు ఆర్టికల్ 29 గురించి మాట్లాడుకుంటూ 29(1), 29(2) అనేవి అందరి సంక్షేమంలో మాట్లాడుకున్నామండి. 29(1)లో ప్రతి వ్యక్తి తన భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు అని, 29(2)లో ఎవరైనా సరే మతం, భాష, లిపి వీటి ఆధారంగా విద్యా సంస్థల్లో ఎవరి ప్రవేశాన్ని అడ్డుకోకూడదని నిబంధనలు అందరి సంక్షేమంలో మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం 29 తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా నిబంధనల్ని మనం మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన నిబంధనలు ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుందాం. మైనారిటీ సంక్షేమానికి సంబంధించి ఆర్టికల్ 30 ఏం చెప్తోంది అంటే మైనారిటీ వర్గాల వాళ్ళు విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసుకునే అధికారాన్ని, స్వేచ్ఛను కలిగి ఉన్నారు. మైనారిటీ వర్గాల వాళ్ళు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఆర్టికల్ 30. మైనారిటీ వర్గాల వాళ్ళు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా 30 ఉపనిబంధన 1A 30 క్లాస్ 1A ఏం చెప్తుందంటే మైనారిటీ విద్యా సంస్థల్ని జాతీయం చేస్తే నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో వ్యక్తిగత సాగులో ఉన్న వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వం జాతీయం చేసినప్పుడు, అదేవిధంగా మైనారిటీ విద్యా సంస్థల్ని జాతీయం చేసినప్పుడు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తోందండి. మిగతా సందర్భంలో నష్టపరిహారం చెల్లించాలి అని నియమం లేదు రాజ్యాంగబద్ధంగా. డబ్బు చెల్లిస్తే సరిపోతుంది అని కూడా మనం గత సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. డబ్బుకి నష్టపరిహారం తేడా కూడా మనకు తెలుసు. డబ్బు అంటే ఎంతో కొంత ఇవ్వడం, నష్టపరిహారం అంటే దానికి విలువ కట్టి ఇవ్వడం. ఇప్పుడు
అనేక సందర్భాల్లో ఇది వివాదాస్పదం అవడం కూడా మనం గమనించాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పోలవరం ప్రాజెక్ట్ లాంటివి వచ్చినప్పుడు గిరిజనులు నిరాశ్రయులు అవుతూ ఉన్నారు. వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలా డబ్బు చెల్లించాలా అన్నప్పుడు అక్కడ దానికి ఒక మార్కెట్ రేట్ అంటూ ఉండదు కదా. ఒక అడవి ప్రాంతంలో ఒక మార్కెట్ రేట్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు నిరాశ్రయినప్పుడు వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది ఒక కాంప్లికేషన్ అవుతుంది. సో ఇలాంటివన్నీ టెక్నికల్ అంశాలు. సో మనం సంక్షేమ యంత్రాంగం అనే అంశాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించిన విషయాలే మనం మాట్లాడుకోవాలి. 30 ఉపనిబంధన 1A ఏం చెప్తుందంటే మైనారిటీ విద్యా సంస్థల్ని జాతీయం చేస్తే నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా 30 ఉపనిబంధన 2 ఏం చెప్తోంది అంటే మైనారిటీ విద్యా సంస్థలకు నిధులు కేటాయించే విషయంలో అంటే గ్రాంట్ నైడ్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకూడదు అని చెప్తోంది. మైనారిటీ విద్యా సంస్థలకి గ్రాంట్లు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకూడదు అని తెలియజేయడం జరుగుతుందండి ఇది. సో దీని తర్వాత మైనారిటీలు అన్నప్పుడు మనకి అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళందరూ మైనారిటీలే అవుతారు భారతదేశంలో. కాబట్టి ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ కూడా మైనారిటీలే కదా. కాబట్టి ఆంగ్లో ఇండియన్ల సంక్షేమం కోసం రాజ్యాంగంలో ఏవైనా నిబంధనలు ఉంటే అవి కూడా మనం మైనారిటీ సంక్షేమంలో భాగంగా చెప్పొచ్చు. కాబట్టి దాంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 331. ఆర్టికల్ 331లో ఏం చెప్పడం జరిగింది? రాష్ట్రపతి లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయవచ్చు అని చెప్తున్నారు. ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తున్నాడు అన్నప్పుడు అది మైనారిటీ వర్గం సంక్షేమం కోసమే అని మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 333. ఆర్టికల్ 333 ఏం చెప్తోంది? గవర్నర్ విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేయవచ్చు. కేంద్రంలో రాష్ట్రపతి అయితే ప్రధానమంత్రి సూచనల మేరకు, రాష్ట్రంలో గవర్నర్ అయితే ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ ఆంగ్లో ఇండియన్ నామినేషన్ చేస్తూ ఉంటారు. మనకి ఆర్టికల్ 333 ప్రకారం రాష్ట్ర విధానసభలో ఒక ఆంగ్లో ఇండియన్ను ఎవరు నామినేట్ చేయొచ్చు? గవర్నర్ నామినేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. 16వ లోక్సభలో ప్రస్తుతం ఉన్న 16వ లోక్సభలో ఆర్టికల్ 331 ప్రకారం 2 ఆంగ్లో ఇండియన్లు ఎవరిని నామినేట్ చేయలేదు. అదేవిధంగా ఆర్టికల్ 333 ప్రకారం మనం తెలుగు రాష్ట్రాల్లో గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆంగ్లో ఇండియన్ నామినేషన్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో స్టీఫెన్సన్ ఆంగ్లో ఇండియన్. కాబట్టి ఈ ఆర్టికల్ 333 ప్రకారం గవర్నరు ఒక ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేయవచ్చు. ఇది కూడా మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన నిబంధన అని మనం భావించవచ్చు. అదేవిధంగా మైనారిటీ వర్గాల్లో ఆంగ్లో ఇండియన్లకు సంబంధించి ఇంకా ఏమున్నాయంటే ఆర్టికల్ 336 ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. అంటే వాళ్ళకి విద్యాపరమైన ప్రయోజనాలు కాపాడవచ్చు. అదేవిధంగా రాజ్యాంగంలో ఆంగ్లో ఇండియన్ వర్గాల వాళ్ళకి టెలిగ్రాఫు, పోస్టల్ సర్వీసు ఇలాంటి సర్వీసులో రిజర్వేషన్లు కల్పించవచ్చు అని తెలియజేయడం జరుగుతుంది. ఆంగ్లో ఇండియన్ల విద్యాపరమైన ప్రయోజనాలు కాపాడవచ్చు అని తెలియజేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మనకి మైనారిటీ వర్గాల సంక్షేమానికి సంబంధించిన నిబంధనలని భావించవచ్చు. ఇంకా మనం స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆర్టికల్ 350A ఏం చెప్తుంది అంటే మైనారిటీ వర్గాల వాళ్ళకి మాతృభాషలోనే విద్యాబోధన అందించాలి. మైనారిటీ వర్గాల వాళ్ళకి మాతృభాషలో విద్యాబోధన అందించాలని చెప్పడం జరుగుతుందండి. మైనారిటీ వర్గాల వాళ్ళకి మాతృభాషలోనే ఎందుకు విద్యాబోధన అందించాలంటే మాతృభాషలో విద్యాబోధన అంతే లాభపడతారు, వ్యక్తులకు బాగా కమ్యూనికేట్ అవుతుంది. కాబట్టి 350A అని చెప్పడం 350Aలో మైనారిటీ వర్గాల వాళ్ళకి మాతృభాషలో విద్యను అందించాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 350B ఏం చెప్తోంది అంటే భాషాపరమైన మైనారిటీ వర్గాల రక్షణ కోసం రాష్ట్రపతి ఒక భాషాపరమైన మైనారిటీ కమిషనర్ని నియమించవచ్చు అని చెప్తున్న నిబంధన 350B. ఎందుకంటే మైనారిటీ వర్గాల వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకి మాతృభాషలో విద్య అందించడం అనేది చాలా ప్రయోజనకరం. ఎందుకంటే మాతృభాషలో విద్య అందినప్పుడు వాళ్ళు ఒక సమాచారాన్ని గ్రహించలేరు. ఈవెన్ మాతృభాషలో కూడా బుక్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో మాట్లాడుకునే భాష వేరే ఉంటుంది. ఇప్పుడు మనం స్కూల్లో గమనించినట్టయితే 3-4 తరగతుల్లో ఉన్న పిల్లల్లో స్కూల్ పుస్తకాల్లో చదివితే ఏదైనా ఒక విషయాన్ని ఆశ్చర్యపోయినాడు అని చదువుకుంటాడు. తెలంగాణలో పుట్టిన పిల్లోడు పరేషాన్ అయినాడు అని అనుకుంటాడు. సో ఇంట్లో పరేషాన్ అవుతుంటాడు, స్కూల్లో ఆశ్చర్యపోతుంటాడు. ఎందుకు? ఆ పదం తెలియక. సో కాబట్టి మాతృభాషలో విద్య అందడం వల్ల వాళ్ళ సృజనాత్మకత పెరుగుతుందని భావించడం జరిగింది. సో ఇవి కేవలం మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన నిబంధన. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ వర్గాల సంక్షేమం తెలుసుకున్న తర్వాత రాజ్యాంగంలో మహిళా సంక్షేమం కోసం ఏమన్నా నిబంధనలు ఉన్నాయా అనే విషయం గమనిద్దాం. మహిళా సంక్షేమం
మహిళా సంక్షేమం కోసం రాజ్యాంగంలో ఏమి నిబంధనలు ఉన్నాయి అనే విషయం గమనిస్తే 15(3) అనే నిబంధన మహిళలకి విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ప్రాథమిక హక్కుల్లో మనం గమనించినట్టయితే ఎక్కడైనా మహిళా సంక్షేమం ఉందా అంటే ఆర్టికల్ 23 ఇది కూడా మహిళా సంక్షేమానికి సంబంధించిన నిబంధనగానే మనం చెప్పవచ్చు. ఇక్కడ ఆర్టికల్ 23 ప్రాథమిక హక్కుల్లో గమనించినప్పుడు ఏమని ఉంటుంది అంటే మానవ అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీ నిషేధం అని అన్నాం. మానవ అక్రమ రవాణా అంటే స్త్రీ పురుషుల్ని మార్కెట్లో వస్తువుల మాదిరిగా కొని అమ్మడం అని చెప్తున్నాం, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం లాంటి వృత్తిని నిషేధించాలని చెప్తున్న నిబంధన. సో కాబట్టి ఇది ఈ వర్గంలో అంటే ఇక్కడ ప్రాస్టిట్యూషన్లో ఎక్కువగా ఎంగేజ్ అవుతున్నారు, లేకపోతే ఎక్కువగా మహిళల హక్కులు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇది ఆర్టికల్ 23 మహిళా సంక్షేమానికి సంబంధించిన నిబంధనగా మనం భావించవచ్చు. సో ఆర్టికల్ 23 ఇక్కడ పడుపు వృత్తిని నిషేధించాలని చెప్తున్నది, లేదా ఇదే ఒక రకంగా చెప్పాలంటే ప్రాస్టిట్యూషన్ వ్యతిరేకించాలని చెప్తున్న నిబంధన అని మనం చెప్పవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 42. ఆర్టికల్ 42లో ఏం చెప్పడం జరిగింది అంటే మహిళలకు ఉచిత ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి, ఫ్రీ మ్యాటర్నిటీ రిలీఫ్ ఇవ్వాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించే మనకి 1961లోనే మాతృత్వ ప్రయోజనాల చట్టం అనే చట్టం కూడా చేయడం జరిగింది. సో ఇది ఆర్టికల్ 42లో మహిళలకి ప్రసూతి సౌకర్యాలు కల్పించాలని తెలియజేస్తున్న నిబంధన. ఇక మహిళా సంక్షేమానికి సంబంధించి ఇంకా ఎక్కడన్నా నిబంధనలు ఉన్నాయంటే ప్రాథమిక విధుల్లో 51(a)(e) అనే నిబంధన కూడా మహిళా సంక్షేమానికి సంబంధించిందని మనం చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి మహిళల గౌరవ మర్యాదల్ని కాపాడాలి అని చెప్తున్నారు. ప్రతి వ్యక్తి మహిళల గౌరవ మర్యాదల్ని కాపాడాలి అన్నప్పుడు ఇది మహిళా సంక్షేమానికి సంబంధించిన నిబంధన. ఇది కేవలం మహిళా సంక్షేమానికి సంబంధించి. సంక్షేమ యంత్రాంగం అనేటువంటి చాప్టర్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు అని మొదలే అనుకున్నాం. దాంట్లో భిన్న వర్గాల సంక్షేమం గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం, ఆ తర్వాత భిన్నమైన కమిషన్లు. సో ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం, ఈ చట్టం గురించి మనం ప్రవేశికలో కొంత, ప్రాథమిక హక్కుల్లో కొంత పరిచయం చేసుకుంటాం. ఇక్కడ కొంచెం డీటెయిల్గా వెళ్తాం. అసలు ప్రవేశికలోనే మనం ఏమనుకున్నామంటే వ్యక్తి గౌరవాన్ని కాపాడాలి అనుకున్నామంటే, వ్యక్తి గౌరవాన్ని కాపాడాలి అని ప్రవేశికలో ఉంది కాబట్టి వ్యక్తి గౌరవం అంటే ఏంటి? వ్యక్తి గౌరవం అంటే ఒక వ్యక్తిని ఇతర వ్యక్తులు అవమానపరచకూడదు, అది వ్యక్తి గౌరవాన్ని కాపాడడం. అలా వ్యక్తి గౌరవాన్ని కాపాడాలన్న అంశం ప్రవేశికలో పొందుపరిచాం కాబట్టి మనం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 17లో అంటరానితనం నిషేధం అని చెప్పడం జరిగింది. అంటరానితనం నిషేధం అంటే ఎవరు ఎవరిని కూడా కులం పేరుతోనో లేదా మరో కారణం చేతనో అవమానించడానికి వీల్లేదు. ముఖ్యంగా ప్రధానంగా వెనుకబడ్డ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళని మిగతా వాళ్ళు కులం పేరుతో తక్కువ చేసి చూడకూడదని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 17 అండి. ఎందుకంటే బర్త్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అంటారు. ఎవరు ఏ కులంలో, మతంలో, వర్గంలో, వర్ణంలో, ప్రాంతంలో, జాతిలో పుడతారో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు ఒక వ్యక్తిని మనం కులం పేరుతో తక్కువ చేసి చూడడం అనేది సమంజసం కాదు అని చెప్పేసి భావించి ఆర్టికల్ 17లో ఈ అంశాన్ని పొందుపరచడం జరిగింది. అసలు వాస్తవంగా ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగ పరిషత్లో ఒక 38 రోజుల పాటు చర్చించారు. ఒక్కొక్క విషయాన్ని చాలా కూలంకుషంగా చర్చించారు. దాంట్లో భాగంగానే ఆర్టికల్ 17 అనే దాంట్లో అంటరానితనం నిషేధం అని పొందుపరిచాం. ఆర్టికల్ 17లో అంటరానితనం నిషేధం అనే అంశాన్ని పొందుపరిచినప్పటికీ కూడా సమాజంలో అంటరానితనం అలాగే కొనసాగడం వల్ల మళ్ళీ ఏం చేశామంటే దీనికి సంబంధించి 1955లో ఒక చట్టం చేశాం. అదే ఏంటి అంటే అంటరానితన నిషేధ చట్టం. 1955లో అంటరానితన నిషేధ చట్టం అనే చట్టం చేశాం. ఈ అంటరానితన నిషేధ చట్టం అనే చట్టం చేసినప్పటికీ కూడా ఈ అంటరానితనం అలాగే కొనసాగింది. అలాగే కొనసాగడం వల్ల మళ్ళీ ఏం చేశామంటే 1976లో మరొక చట్టం చేశాం. అదే ఏంటి అంటే పౌర హక్కుల పరిరక్షణ చట్టం. పౌర హక్కుల పరిరక్షణ చట్టం, సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తిని అంటరానివాడుగా చూసినట్టయితే అలా చూసినందుకు గాను 30 రోజుల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష, అదేవిధంగా 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు జరిమానా, అవసరమైతే 2 కలిపి కూడా విధించవచ్చు అని ఈ 1976లో చేసినటువంటి పౌర హక్కుల పరిరక్షణ చట్టం నిర్దేశించడం జరిగింది. అంటరానితన నిషేధ చట్టం చేసిన తర్వాత, అదేవిధంగా పౌర హక్కుల పరిరక్షణ చట్టం చేసిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల మీద బాగా ఆకృత్యాలు కొనసాగడం జరిగింది. దాంతో ఏం చేశామంటే 1989 సంవత్సరంలో 1989లో ఎస్సీ ఎస్టీలపై
ఆకృత్యాల నిరోధక చట్టం అనే చట్టం చేశాం. ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం అనే చట్టం చేశామండి. ఈ ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం అనే చట్టం 1989లో చేస్తే ఆ చట్టం 1990 జనవరి 30వ తారీఖు నుంచి జమ్మూ కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం జరిగింది. అంటే 1990 నుంచి ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం భారతదేశం అమల్లో ఉంది, జమ్మూ కాశ్మీర్లో మినహాయింపు అని చేయడం జరుగుతుంది. ఈ ప్రాథమిక సమాచారం అంతా కూడా మనం ఆర్టికల్ 17 మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు కొంత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం ఏం చెబుతోంది అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వ్యక్తి ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళ మీద ఆకృత్యాలకు పాల్పడ్డట్టయితే ఈ చట్టం ప్రకారం విచారించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలు వాళ్ళలో వాళ్ళు గొడవ పడితే ఈ చట్టం పరిధిలోకి రాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి ఏమో నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వ్యక్తి అనుకోండి, ఒక వై అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వ్యక్తి. ఈ నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన ఎక్స్ వై అనేటువంటి ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద ఏమన్నా ఆకృత్యానికి పాల్పడితేనే ఈ చట్టం ప్రకారం విచారించడం జరుగుతుంది. అంతేగాని ఇద్దరు ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు గొడవ పడితే ఈ చట్టం ప్రకారం కాకుండా సాధారణ చట్టం ప్రకారం విచారిస్తారు. ఇదొకటి గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం ప్రకారం దీంట్లో నేరాల్ని ఒక 2 రకాలుగా విభజించడం జరిగిందండి. చిన్న నేరాలు వాటికి శిక్షలు, పెద్ద నేరాలు వాటికి శిక్షలు అని డివైడ్ చేయడం జరిగింది. చిన్న నేరాలు అని మనకు ఒక జాబితా ఉంది. అదేంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తిని కులం పేరుతో దూషించడం కానివ్వండి, లేదా తినకూడని తాగకూడని పదార్థాలు తినిపించి తాగించడానికి ప్రయత్నించడం కానివ్వండి, లేదా ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళని బలవంతంగా పోలింగ్ కేంద్రాలకు తరలించడం కానివ్వండి, లేదా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాటర్ రీసోర్సెస్ అంటే వాళ్ళు వాడేటువంటి చెరువులు కానీ కాలువలు కానీ రిజర్వాయర్లు కానివ్వండి, ఇంకేవైనా సరే బావులు కానివ్వండి, వీటిని కలుషితం చేయడం లేదా విషపూరితం చేయడం కానివ్వండి, వాళ్ళ ఆస్తుల్ని ఆక్రమించుకోవడం కానివ్వండి, ఆ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళని వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి నెట్టివేయడం కానివ్వండి, లేదా ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళ మీద కానీ వాళ్ళ ఇళ్ల మీద కానీ చెత్త వేయడం, ఇది కూడా క్రైమే, చెత్త వేయడం కానివ్వండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళలను లైంగికంగా వేధించడం కానివ్వండి, ఇలాంటి కనుక నేరాలకు పాల్పడేటైతే అది ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం పరిధిలో ఉన్నటువంటి చిన్న నేరాల పరిధిలోకి వస్తుందండి. ఇంతసేపు మనం మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా చిన్న నేరాల పరిధిలోకి వస్తాయి. అలాంటప్పుడు వింటున్నప్పుడు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏమని అంటే, ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళల్ని లైంగికంగా వేధించడం చిన్న నేరమా అని. లైంగిక వేధింపు వేరండి, లైంగిక ఆకృత్యం వేరు. లైంగిక వేధింపు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం అని మాత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ నేరాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలన్నీ గమనించినట్టయితే వీటిలో ఏ నేరానికి పాల్పడ్డా ఒకవేళ కనుక అది నిరూపించబడితే ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం ప్రకారం వాళ్ళకి 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 2,500 రూపాయల నుంచి 25,000 వరకు జరిమానా, సందర్భాన్ని బట్టి 2 కలిపి కూడా విధించవచ్చని గమనించండి. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఎవరైనా ఒక వ్యక్తిని నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి నేరాల చిన్న నేరాల జాబితాలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆకృత్యానికి కనుక పాల్పడ్డట్టయితే ఆ వ్యక్తికి 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అదేవిధంగా 2,500 నుంచి 25,000 వరకు జరిమానా కూడా విధించవచ్చని గమనించండి. అదేవిధంగా దీంట్లో ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టంలో పెద్ద నేరాలు అనేవి కూడా ఉన్నాయి. ఈ పెద్ద నేరాల్లో అవసరమైతే ఎస్సీ ఎస్టీ ఆకృత్యానికి పాల్పడ్డందుకు గాను మరణశిక్ష కూడా విధించవచ్చండి. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వ్యక్తి ఒక ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి మీద మరణశిక్ష పడే అవకాశం ఉన్నటువంటి తప్పుడు కేసు బనాయించిన లేదా ఆ కేసులో సాక్ష్యం చెప్పిన, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక క్లారిటీ ఉంది. ఏమని అంటే, ఒక నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ మీద ఒక తప్పుడు కేసు పెట్టినట్టయితే ఆ తప్పుడు కేసు అయి చివరికి అది సరైన ఆధారం లేకపోవడం వల్ల
ఆ కేసు కనుక నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాడి కనుక గెలిచినట్టయితే ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాడికి మరణశిక్ష విధించడం జరుగుతుందని ఇతనికి ముందే తెలిసి ఏం చేశాడు, ఒక తప్పుడు కేసు బనాయించాడు. బనాయించిన తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మరణశిక్ష అమలైన తర్వాత తప్పుడు కేసు అని తేలితే ఈ నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాడు ఎవరైతే ఆ కేసు పెట్టాడో అలా కేసు పెట్టిన వాడికి, దీంట్లో సాక్ష్యం చెప్పిన వాడికి కూడా కావాలనుకుంటే మరణశిక్ష కూడా విధించవచ్చండి న్యాయస్థానం. అంటే మనకి ఇంకో డౌట్ ఏమైనా వస్తుందంటే, ఒక నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ కేటగిరీ వ్యక్తి మరణశిక్ష పడేటువంటి తప్పుడు కేసు బనాయించాడు, బాగుంది. ఆ బనాయించిన తర్వాత కేసు ఆల్రెడీ మొత్తం హియరింగ్స్ అంతా అయిపోయిన తర్వాత పనిష్మెంట్ కూడా వేశారు ఇతనికి, మరణశిక్ష కూడా అమలైన తర్వాత మళ్ళీ ఆ తప్పుడు కేసుని ఎలా నిరూపితం అవుతుంది అని కూడా అనుమానం రావచ్చు. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత మరి తప్పుడు కేసుని ఎలా నిరూపితం అవుతుంది అంటే ఏవైనా ఆధారాలు బయటపడవచ్చు. అంటే ఇంకేదైనా సందర్భంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి ఇతను ఏదైతే ఆరోపణ చేయబడి ఉన్న రోజు మరో సందర్భంలో మరో చోట ఉన్నాడనో, లేదా మరేదైనా ఒక ఆధారం లభించిందనుకో, ఇంకేదైనా సందర్భంలో ఆధారం లభించినా, ఎవరన్నా ఆ తప్పుడు కేసును నిరూపించే ప్రయత్నం చేసినా, కేసును తిరగతోడినా, ఇలాంటివి ఏం జరిగినా సరే ఆ తప్పుడు కేసు నిరూపితం అయితే కేసు పెట్టిన వాళ్ళకి, సాక్ష్యం చెప్పిన వాళ్ళకి మరణశిక్ష కూడా విధించవచ్చు అని గమనించాలి. అదేవిధంగా ఒక నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి మీద 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి తప్పుడు కేసు బనాయించిన, ఆ కేసులో సాక్ష్యం చెప్పిన 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లను అకతాయితనంతో తగలబెట్టడం కానివ్వండి, వాళ్ళ ఆస్తుల్ని ఇళ్లను ధ్వంసం చేయడం, తగలబెట్టడం కానీ చేసినట్టయితే 2,50,000 వరకు జరిమానా విధించవచ్చు. అవసరమైతే 6 నెలల నుంచి మొదలుకొని ఎంతకాలమైనా సరే జైలు శిక్ష కూడా విధించడానికి అవకాశం ఉందండి. అది నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి ఎస్సీ ఎస్టీ ఆకృత్యాలకు పాల్పడి ఆ తర్వాత అతను అంటే ఒకసారి ఒక నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వ్యక్తి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద ఏదో ఆకృత్యానికి పాల్పడ్డ తర్వాత జైలు శిక్షను లేదా జరిమానాను ఏదో అనుభవించాడు. ఆ తర్వాత రెండవసారి కూడా ఆ నేరం మళ్ళీ చేసినట్టయితే అతనికి ఆ నేరానికి సంబంధించిన శిక్షతో పాటు అదనంగా 1 సంవత్సరం మళ్ళీ జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తప్పు చేసి మళ్ళీ రెండోసారి కూడా చేస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి సమక్షంలో ఆకృత్యం కనుక జరిగినట్టయితే ప్రభుత్వ ఉద్యోగి కూడా 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగికి 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధిస్తారంటే ఏదో ఇది సాధారణమైన అంశంగా మనం పరిగణనలోకి తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాన్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి ఒక వైని కొట్టాడు అనుకోండి ఏదో ఒక సందర్భంలో. అలాంటప్పుడు ఈ వై వెళ్ళి ఏం చేశాడు, పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టాడు, సార్ నన్ను పలానా ఎక్స్ కొట్టాడు అని. ఇతనికి అవగాహన లేదు, ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం పట్ల అవగాహన లేదు. అలాంటప్పుడు ఎస్ఐ ఏం చేస్తాడు, ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తిని కొట్టాడు అని కనుక ఎఫ్ఐఆర్ రాసినట్టయితే అప్పుడు ఇతను తప్పు చేసినట్టే. ఎవరు, ఎస్ఐ. ఎందుకు, అతను ఏం చేయాలి, ఎక్స్ అనే వ్యక్తి వై అనే వాడిని కొట్టాడు అన్నప్పుడు అది సింపుల్ కేసుగా మారిపోతుంది. కొన్ని రోజులు జైలు శిక్ష లేదా కొంత చిన్న జరిమానా పడే అవకాశంగా ఉన్నాడు. ఎక్స్ అనే నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వ్యక్తి వై అనేటువంటి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాడిని కొట్టాడు అంటే అది పెద్ద కేసు అవుతుంది. అంటే ఇక్కడ ఎవరైతే ఎక్స్ ఉన్నాడో ఈ ఎక్స్ వై అనే వాడిని కొట్టి, అతను ఎస్సీ ఎస్టీ వర్గం వాడు అనుకోండి, వై అనే ఎస్సీ ఎస్టీ వర్గం వాడిని కొట్టి ఎస్ఐకి డబ్బులు ఇచ్చో లేదా లంచం ఇచ్చో మరో రకంగానో మేనేజ్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎస్ఐ దీన్ని చాలా సింపుల్ కేసుగా ట్రీట్ చేస్తాడు. అలా చేసేందుకు అవకాశం ఉంది సొసైటీలో. సో అంటే అందరూ లంచానికి పాల్పడతారు అట్లా కాదు, అవకాశం గురించి మాట్లాడుతున్నాం మనం అంతే. అంటే ఇలా చేయకూడదు. అతను ఏం చేయాలి, మొత్తం ఎంక్వైరీ చేసి ఎక్స్ ఎవరు వై ఎవరు తెలుసుకొని అలా కేసు ఫైల్ చేయాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఎవరన్నా పై స్థాయి అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎస్సీ ఎస్టీల మీద ఆకృత్యాలని వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రోత్సహించే అవకాశం ఉందేమో అని భావించి నిబంధన పెట్టడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగి సమక్షంలో వేధింపులు జరిగితే అతనికి కూడా 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఇంకొక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టానికి సంబంధించినటువంటి కేసుల్ని చిన్నా చితక పోలీస్ అధికారులతో విచారణ చేయించరు. డిఎస్పీ స్థాయి అధికారే ఈ కేసులను విచారించాలి. డిఎస్పీ స్థాయి అధికారితో విచారిస్తారు, ఎందుకంటే ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమని. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి విషయాల్లో ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా సరే ఆకృత్యానికి గురైన వాడికి అతనికి సామాజిక అవగాహన కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఇవన్నీ లేకపోవడం వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ఏం చేయడం జరిగిందంటే, ఈ ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి తరఫున న్యాయస్థానంలో వాదించడం కోసం ప్రభుత్వం ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా ఏర్పాటు చేస్తుంది. అతనికి కనీసం 7 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వీళ్ళ తరఫున
ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసుల్ని పరిశీలించడం కోసం ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఉన్నాయని గమనించాలి. అంటే ప్రత్యేక న్యాయస్థానాలు అంటే సపరేట్గా కోర్టులు నిర్మిస్తారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సెషన్స్ కోర్టునే ప్రత్యేక న్యాయస్థానాలుగా పరిగణిస్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని మ్యాక్సిమం 2 సంవత్సరాల్లోపు పరిష్కరించాలి. ఏళ్ల తరబడి లాక్కూడదు. అంటే విచారణ పేరుతో సంవత్సరాల కాలయాపన జరిగితే పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి 2 సంవత్సరాల్లో పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ఇది ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం, వాటిలో ఉన్న చిన్న నేరాలు వాటికి శిక్షలు, పెద్ద నేరాలు వాటికి శిక్షలు అండి. ఒక సందర్భంలో ఒక గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద వరుసగా 5 ప్రశ్నలు వచ్చాయి ఈ చిన్న టాపిక్ మీద. సో అన్ని సందర్భాల్లో అలా వస్తాయని కాదు, కానీ ఒక అవగాహన ఉంచుకోండి. చిన్న నేరాలు వాటికి శిక్షలని నేను చెప్పేటప్పుడు నేనేవైతే చెప్పడం జరిగిందో వాటిని మీరు పరిగణలోకి తీసుకోండి. అంతకన్నా ఇంకా కొంచెం 1-2 అంశాలు అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఏవైతే మాట్లాడామో అదే యాక్యురేట్గా తీసుకోవాలని గమనించాలి. ఇది ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం.